మార్చి 3, 2025 సోమవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్‌లో టమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఇంకా ఫస్ట్ టైం చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. అలాగే స్టార్టింగ్ మండీ లైన్ ఏదైతే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్‌లో ఇక్కడైతే దిగుమతి లైన్‌లో పెద్దగా మార్పు అయితే లేదు. తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఈ లైన్‌కి వచ్చేసి ఈవెన్ జీపీఆర్ తీసుకున్న పీవీఎస్ మధ్యన అలాగే ఎన్ఎస్ఆర్ అలాగే మనకి జేబీటీ పక్క మాలిక్ ఈ భాగ్యలక్ష్మి అలాగే వీరభద్ర ఈ లైన్‌లో తీసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే మదీనా తీసుకున్న ఈ లైన్ మొత్తం తీసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండీ లైన్లో తీసుకున్నట్టే ఈ లైన్లో మాత్రం ఒక మండీకి నిన్న 300 బాక్సులు వచ్చింటే ఈరోజు 400 ఇంకా 500 600 ఓ మండీకి 200 బాక్సులు ఎక్స్ట్రాగా వచ్చాయి. అట్లా వచ్చినా కూడా పెద్దగా ఆ పక్క ఈ పక్క ఓవరాల్గా కంపేర్ చేసుకున్నట్టయితే నిన్నట్లాగే ఉంది. దిగుమతి ఎక్కడ పెద్దగా మార్పు అయితే లేదు. ఈ పక్క మండీ లైన్లో తగ్గిన ఆ పక్క మండీ లైన్లో స్వల్పంగా కొంచెం అటు ఇటుగా వచ్చింది. రెండు కంపేర్ చేసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. సో మన సబ్స్క్రైబర్స్కి అలాగే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మదనపల్లికి సంబంధించి మనకి 5వ తేదీని ఇంకా అంటే లెవెల్ బాక్సెస్ అయితే మన మదనపల్లి మార్కెట్లో అయితే ఉంటాయి. రైతన్నులు అయితే గమనించండి. అంటే 4వ తేదీ అంటే రేపు ఎవరైతే కాయలు కోస్తారో మదనపల్లికి సంబంధించి మీరు లెవెల్ బాక్సెస్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. సో 5వ తేదీ అవి యాక్షన్ వచ్చి ఎట్లా వేస్తారంటే సేమ్ మొలకల్చీరు మార్కెట్ మాదిరి ఇక్కడ కూడా అంటే లెవెల్ క్రేట్లు అంతే యాక్షన్ అయితే వేస్తారు. నో జాక్పాట్ ఏమి ఉండవు. సో మొలకల్చీరు మార్కెట్ మాదిరి మీకు తక్షణ అందక అలాగే బోరం కావాల్సింటే కింద నెంబర్కి కాల్ చేయండి.